అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్టర్ విజయ్ పార్ట్ 4. ఇక కథలోకి వెళితే తన కుర్చీలో కూర్చొని స్టైల్‌గా పేపర్ వెయిటర్‌తో అంటున్నాడు విజయ్. తన ఎదురుగా చేతులు ముడుచుకొని తనని కోపంగా చూస్తూ ఉంది ఐశ్వర్య. విజయ్, అలా చూడకు డార్లింగ్. నువ్వు ఎలా చూసినా కూడా నా డెసిషన్ మారదు. నువ్వు ఇక్కడే నా కంపెనీలోనే నా పీఏ లాగా పనిచేయాల్సిందే. ఇది ఫిక్స్. నో మోర్ ఆప్షన్స్. దానికి ఐశ్వర్య కోపంగా విజయ్ టేబుల్ మీద చేతులు పెట్టి, నో, కుదరదు. ఐ వాంట్. కాదు, కూడదు అంటే నీ కింద నేను పనిచేస్తా అని ఎలా అనుకున్నావు? నువ్వు చచ్చినా చెయ్యను అని వెనక్కి తిరిగి వెళ్లేలోపు విజయ్ పైకి లేచి తన దగ్గరికి వచ్చి విసురుగా తనని తన వైపు తిప్పుకొని తన భుజాలు అదిమి పట్టుకొని, చెయ్యవా? ఎలా చెయ్యవో నేను చూస్తా. ఏమన్నావు? చచ్చినా నా దగ్గర పని చెయ్యను అనే కదా? నువ్వు చస్తే చెయ్యవు, కానీ మీ నాన్న చచ్చే పొజిషన్ వస్తే? ఐశ్వర్య అప్పటికే తనని తాను విడిపించుకోవడానికి తన శక్తులతో ప్రయత్నిస్తూ ఉంది. కానీ విజయ్ ఆ మాట అనగానే గట్టిగా తన చెంప మీద కొట్టి, ఐశ్వర్య, ఇంకో మాట మా నాన్న గురించి ఏమన్నా అన్నావో నిన్ను చంపడానికి కూడా వెనకాడను, చెప్తున్నా అని విజయ్ చేతి నుండి విడిపించుకొని వెనక్కి తిరిగిపోతుండగా విజయ్ ఐశ్వర్య కొట్టడం వల్ల చిట్లిన తన పెదవి దగ్గర నుంచి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ, బాగా ఆలోచించుకో ఐశ్వర్య. 2 రోజుల నుండి ఉద్యోగాల కోసం తిరుగుతున్నావు. అంత ఎఫిషియన్స్, టాలెంట్, సర్టిఫికేట్స్ ఉన్నాక కూడా నీకు జాబ్ ఎందుకు రాలేదు అనుకుంటున్నావు? ఐశ్వర్య అదే ఫోర్స్తో వెనక్కి వచ్చి, ఐశ్వర్య అంటే నువ్వు? విజయ్, ఎస్, ఇదంతా చేసింది నేనే. ఎవరనుకుంటున్నావు నన్ను? విజయ్, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ మ్యాన్ని నేను. అలాంటిది నా మాట కాదని నీకు ఎవరైనా జాబ్ ఇస్తారని అనుకుంటున్నావా? నువ్వు ఎంత తిరిగినా ఏం చేసినా నీకు ఒక్కచోట కూడా జాబ్ రాదు. మరి మీ అప్పులు ఎలా తీరుస్తావో చెప్పు. అయ్యో పాపం, ఎంత కష్టమొచ్చిందో కదా నీకు. నేను తప్ప వేరే దిక్కు లేదు ఐశ్వర్య. అందుకే అని తన ముందు ఒక అగ్రిమెంట్ పెట్టి, నువ్వు ఒప్పుకుంటే నా పీఏలాగా నా కంపెనీలో జాబ్ ఇస్తాను. నెలకు 3 లక్షల శాలరీ. లేదా నీకు జీవితంలో ఇంకెక్కడ జాబ్ కాదు కదా, కనీసం ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లేకుండా చేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. ఐశ్వర్య ఆ పేపర్ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాక్సెప్ట్ చేసి వీడి టార్చర్ తట్టుకుంటూనే అమ్మా నాన్నలకు సహాయపడటం, లేదా ఈ ఆఫర్ వదులుకొని ఇంకా వేరే దారి లేక దిక్కుతోచని స్థితిలో ఉండటం. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఆఫర్ ఒప్పుకుంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకున్నట్టే. అది ఒప్పుకోకపోతే ఉన్న ఫ్యామిలీ రోడ్డు మీదకు వస్తుంది. అప్పుడే తనకు 2 రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నీ కళ్ళ ముందలా మెదులుతున్నాయి. అలా ఆ రోజు కంపెనీలకు అప్లై చేసిన తర్వాత కూడా తన తల్లిదండ్రులకు ఇవేమీ చెప్పలేదు. ఎందుకంటే తెలిస్తే తన జాబ్ చేయడానికి ఎంతమాత్రం ఒప్పుకోరు కాబట్టి. ఇంకా అలానే ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని పైకి వచ్చిన తనకు తను అప్లై చేసిన కంపెనీలో సగం కంపెనీస్ నుండి మెయిల్ వచ్చింది, షార్ట్ లిస్ట్ అయినట్టుగా. దానితో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాటి ఇంటర్వ్యూస్ కూడా అన్నీ ఈ 2 రోజుల్లోనే ఉండడంతో వాటన్నింటికి ప్రిపేర్ అవుతూ ఉంది. అలా ఆ 2 రోజుల్లో అన్ని కంపెనీల ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా కూడా తనకి ఒక్కచోట కూడా జాబ్ రాలేదు. ఎంత తిరిగినా, ఎంత మంచి ఆన్సర్స్ ఇచ్చినా కూడా ఒక కంపెనీ కూడా తనని సెలెక్ట్ చేయలేదు. ఇంటర్వ్యూలకి పిలవడం, గంటసేపు అడ్డమైన చెత్త ప్రశ్నలు అడగడం, లాస్ట్లో సారీ మీకు జాబ్ రాలేదు అని తనని తిరిగి పంపించేయడం. అలా తను అన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అలిసిపోయి దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద తిరుగుతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్లూ కార్ వచ్చి అందులోంచి ఒక బ్లూ షర్ట్ అతను బయటికి వచ్చి తనని బలవంతంగా కారులో కూర్చోబెట్టి తను ఎంత గింజుకున్నా వదలకుండా ఈ ఆఫీస్లో పడేశాడు. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసిందే. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్న ఐశ్వర్య సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. సరిగ్గా తను ఇలా ఆలోచిస్తున్న సమయంలో విజయ్ ఐశ్వర్యనే చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు బంగారం, ఈ 2 రోజుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావని, మళ్ళీ నీ ఫ్యూచర్ ఏమవుతుందా అని కంగారు పడుతున్నావని నాకు తెలుసు. నువ్వు ఇలా కంగారు పడాలి. నీకు నేను తప్ప వేరే ఆప్షనే ఉండకూడదు అనే కదా నేను ఇదంతా చేసింది అని ఈ 2 రోజుల్లో తను ఏం చేశాడో గుర్తు చేసుకుంటున్నాడు విజయ్. సరిగ్గా 2 రోజుల ముందు విజయ్ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అందరూ ఒకరికొకరు సొల్లు చెప్పుకుంటూ ఉన్నారు తప్ప ఒక్కడు కూడా పనిచేయట్లేదు. అప్పుడే అక్కడికి ఒకతను వచ్చి, టైగర్ వస్తున్నాడు, టైగర్ వస్తున్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి తన ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అప్పటిదాకా చేపల మార్కెట్ కంటే ఘోరంగా సౌండ్ వచ్చిన ఆఫీస్ ఇప్పుడు గుండు సూది కింద పడినా కూడా ఆ సౌండ్ వినిపించే అంత నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే లోపలికి వస్తూ ఉన్నాడు విజయ్.
తను వెళ్లే వరకు ఊపిరి బిగపెట్టి కూర్చున్న స్టాఫ్ అంతా తను క్యాబిన్లోకి వెళ్ళగానే ఓపిక తీసుకొని మళ్ళీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన విజయ్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చొని చేతిలో పేపర్ వెయిటర్ తిప్పుతూ ఐశ్వర్యాని ఎలా టార్చర్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే తన పిఏని పిలిచి తనతో గంభీరంగా, విజయ్, ప్రశాంత్, ఈ అమ్మాయి రీసెంట్గా కొన్ని కంపెనీలలో జాబ్కి అప్లై చేసింది. తను ఏ ఏ కంపెనీలలో అప్లై చేసిందో నాకు అన్ని డీటెయిల్స్ 10 నిమిషాల్లో నా టేబుల్ మీద ఉండాలి, అండర్స్టాండ్ అని ఐశ్వర్య ఫోటో డీటెయిల్స్ టేబుల్ మీద పెట్టి తన పిఏ ప్రశాంత్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. విజయ్ సీరియస్నెస్కి తడుచుకున్న ప్రశాంత్కు పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఎస్ సార్ అని బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ ఫోటో డీటెయిల్స్ తీసుకొని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి జాబ్ డీటెయిల్స్ గురించి కనుక్కునే పనిలో పడతాడు. సరిగ్గా 10 నిమిషాల్లో తను అప్లై చేసిన కంపెనీల డీటెయిల్స్ అన్నీ కనుక్కొని పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ విజయ్ క్యాబిన్లోకి వచ్చి తన టేబుల్ మీద ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టేసి ప్రశాంత్, సార్ ఇదిగోండి సార్ ఆ డీటెయిల్స్ అని రొప్పుతూ అంటాడు. విజయ్ తన పక్కనున్న గ్లాస్లో కొన్ని మంచినీళ్లు తీసి తనకి ఇస్తూ ఆ లిస్ట్ పట్టుకొని చూస్తూ, వీళ్ళందరికీ ఆ అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పంపించి ఎట్టి పరిస్థితుల్లో తనకి ఏ కంపెనీలోనూ జాబ్ ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే వాళ్ళు ఈ విజయ్ కోపాన్ని చూడాల్సి వస్తుంది అని ఇన్ఫార్మ్ చేయించు. అండ్ వీళ్ళకి మాత్రమే కాదు, చిన్న చితక పెద్ద అందరి బిజినెస్ మ్యాన్స్కి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో తనకి ఎక్కడా కూడా జాబ్ రాకూడదు అని అదే గంభీరత మెయింటైన్ చేస్తూ అంటాడు. ప్రశాంత్ విజయ్ ఇచ్చిన గ్లాస్లోని నీళ్లు గటగటా తాగేసి విజయ్ చెప్పిన దానికి తల ఊపుతూ వీడేం సైకోరా బాబు అనుకుంటూ విజయ్ చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోయాడు. అలా విజయ్ చెప్పడంతో ఐశ్వర్యకి జాబ్ ఇవ్వాలని ఉన్న కంపెనీలు అన్నీ కూడా విజయ్ మాటకు భయపడి తనకు జాబ్ ఇవ్వరు. ఐశ్వర్య అలా రోడ్ మీద తిరుగుతూ ఉంటే తన వెనక విజయ్ పెట్టిన మనుషులు వచ్చి విజయ్కి ప్రతి నిమిషం అప్డేట్ ఇస్తూనే తనను వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నారు. ఐశ్వర్యాని అలా చూస్తుంటే ఎందుకో విజయ్కి నచ్చట్లేదు. తనకి లోపల అంతా ఏదోలా ఉంది. కానీ ఇదంతా పక్కన పెట్టేసి, అయ్యో చిట్టెలక పాపం అలసిపోయినట్టు ఉన్నావుగా, తిరిగి తిరిగి నీకు అసలైన ట్విస్ట్ నేనిస్తాగా అని ఆ మనుషులతో విజయ్ తన కంపెనీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పడంతో అలా ఐశ్వర్యాని విజయ్ ముందు నిలబెడతారు. ఐశ్వర్య ఆ పేపర్స్ పట్టుకొని పరిశీలిస్తూ ఉండగానే, విజయ్, నువ్వు సైన్ పెడతావు బంగారం, నాకు తెలుసు, ఎందుకంటే నీకు ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి అని స్మైల్ ఇస్తూ ఉండగా ఐశ్వర్య కూడా ఇంకా తన దగ్గర వేరే చాయిస్ లేకపోవడంతో ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తుంది. విజయ్ వెంటనే ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని గట్టిగా నవ్వుతూ, గెట్ రెడీ ఐశ్వర్య, ఈ రోజు నుంచి నీకు నరకం అంటే ఏంటో నేను చూపిస్తా అని అప్పటిదాకా నవ్వుతున్న వాడల్లో కోపంగా తన బుగ్గలు పట్టుకొని వాటిని గట్టిగా నొక్కుతూ, నేను ఎందుకు వీడి దగ్గర జాబ్ తీసుకున్నాను అని నువ్వు అనుక్షణం ఫీల్ అయ్యేలా చేయకపోతే చూడు అని అలానే తన కళ్ళల్లోకి చూస్తూ అంటాడు. ఐశ్వర్య తన చెయ్యి వెనక్కి నెట్టేసి అంతే కోపంగా, చూడు విజయ్, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నన్ను టార్చర్ పెట్టడమే నీకు లక్ష్యం అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా విను, ఎందుకు దీన్ని ఈ జాబ్లో తీసుకున్నారా బాబు అని నువ్వు అనుకోకపోతే నేను రఘురామయ్య గారి కూతురినే కాదు. ఏంటి టార్చర్ పెడతావా నువ్వు, అది నన్ను? నేను నీకు 3 చెరువుల నీళ్లు తాగిస్తా. అందరూ అమ్మాయిలలాగా చిన్న చిన్న వాటికి ఏడ్చే రకం కాదు నేను. ఐశ్వర్య ఇక్కడ అని ముందుకు పడిన తన పొడుగు జడని విసుగ్గా వెనక్కి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, రేపటి నుండి నాది కాదు నీ కౌంట్ డౌన్ మొదలైంది అని ఆ క్యాబిన్ నుండి అలాగే ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన వైపు చూసి నవ్వుతూ, విజయ్, ఇప్పుడు కదా నాకు మజా వచ్చేది, ఇన్ని రోజులు వన్ సైడ్ వార్ లాగా ఉండేది, అందుకే అంత కిక్ లేదు. ఇప్పుడు నువ్వు ఇలా నన్ను ఛాలెంజ్ చేస్తుంటే ఎలాగైనా నిన్ను గెలవాలని ఉందే అనుకుంటూ మళ్ళీ, అవును నువ్వు మామూలు పిల్లవి కాదు, అందుకే నీకు టార్చర్ కూడా మామూలు టార్చర్ పెట్టను. ఎంతలా టార్చర్ పెడతా అంటే దెబ్బకు తాతలు నాన్నమ్మలు గుర్తుకు రావాలి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా జరుగుతుండగా అక్కడ ఒక చీకటి రూమ్లో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక ఫోటోని దీర్ఘంగా చూస్తూ, నన్ను క్షమించండి సార్, నేను మీకు చేసిన ద్రోహానికి ఈరోజు నాకు శిక్ష లభిస్తుంది. అందుకు నాకు బాధగా లేదు, కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న కూతురు కూడా అందుకు శిక్ష అనుభవిస్తూ ఉంది. ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది, కానీ ఏం చెయ్యను సార్. ఏ కూతురిని అయితే ప్రాణంగా పెంచుకుంటున్నానో తన పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తే చేయక తప్పలేదు. అందుకు దేవుడు నాకు ఏ శిక్ష వేసినా తట్టుకుంటా
చూసుకుంటాను, కానీ నా కూతురికి ఏమీ కాకుండా ఉంటే చాలు, అదే చాలు అనుకుంటూ ఉండగా తలుపు చప్పుడైనట్టు అనిపిస్తే కన్నీళ్లు తుడుచుకొని ఆ ఫోటో కవర్లో పెట్టేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అటు ఐశ్వర్య బయటకు వెళ్ళగానే ఐశ్వర్య కొట్టిన చోట రుద్దుకుంటూ విజయ్, తప్పు చేశావు ఐశ్వర్య, చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను కొట్టకుండా ఉండాల్సింది. ఇప్పటిదాకా నిన్ను టార్చర్ పెట్టాలి అని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నా ఈగోని రెచ్చగొట్టావు. నిన్ను మామూలుగా వదిలే ప్రసక్తే లేదు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.